మాతృ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంకరాజు సీతాశర్మ గారు. జాతకపరంగా ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ప్రతిసారి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నప్పటికీ కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో మార్పులు అనేవి జరగవు. మరి ఏం చేస్తే బాగుంటుంది? భగవంతుడికి ఎన్ని పూజలు చేసినా కానీ మేము అనుకున్నవి జరగట్లేదు అని చాలా మంది వాపోతూ ఉంటారు. ఎటువంటి సందేహాలు ఉన్నా, సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. మరి అమ్మ మీ అందరితో మాట్లాడడానికి ప్రతి శనివారం కూడా ఉదయం 10 మీ అందరి సమస్యలకి పరిహార మార్గాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక అమ్మతో పర్సనల్గా మాట్లాడాలి అనుకునేవారు చీకటిపల్లిలో తన నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రేయర్గా మీరు అపాయింట్మెంట్ తీసుకొని కాల్ చేసి ఎప్పుడు రావాలో కనుక్కొని అప్పుడు అమ్మని మీరు కలవచ్చు. ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు. అస్సలు మీరు బాధపడిన అవసరం లేదు. అమ్మని మీరు కలిస్తే చాలు, అమ్మ నివాసంలో మీరు అడుగు పెడితే చాలు, మీ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మతో మాట్లాడదాము, కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మా నమస్కారం. మీకు ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఓకే, మీకు భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ధనత్రయోదశి అలాగే దీపావళి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అడ్వాన్స్గా దీపావళి పండుగ శుభాకాంక్షలు. అమ్మ ఏమిటి అసలు దీపావళి కన్ఫ్యూజన్? 20-21 అసలు చాలా మంది పెద్దవాళ్ళు తెలియజేస్తూనే ఉన్నారు. కాకపోతే 21వ తారీఖే సోమవారం రోజు నరక చతుర్దశి. 20వ తారీఖు సోమవారం రోజు, మొత్తం సోమవారం నాడు 20వ తారీఖు నరక చతుర్దశి అయిన దీపావళి అమావాస్య పూజ అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఆ అమావాస్య పూజ చేయటము అనేది మాత్రం సోమవారం సాయంత్రం పూట, రాత్రిపూట చేయటమే కరెక్ట్. సో ఫైనల్గా సోమవారం రోజున మనకి నరక చతుర్దశి అలాగే దీపావళి పండుగ ఈ రెండూ కూడా సోమవారం నాడే నిర్వహించటం జరుగుతుంది. ఈరోజు ధనత్రయోదశి. చాలా మంది కూడా మనం గమనిస్తుంటే శని త్రయోదశి అన్నారు. అసలు శని త్రయోదశికి సంబంధం లేదు. శనివారపు త్రయోదశి తిథి అనేది ఈరోజు మధ్యాహ్నం వరకు మనకి ద్వాదశియే ఉంది. ద్వాదశిలోనే ఉన్నాం ప్రజెంట్ కూడా, త్రయోదశి ఇంకా రాలేదు. సో మధ్యాహ్నం తర్వాత నుంచి నీకు త్రయోదశి వస్తుంది. అది రేపు ఉదయం పూట త్రయోదశి తిథి, రేపు ఉదయం ఉంటుంది త్రయోదశి. యథార్థంగా చతుర్దశి రేపు సాయంత్రం వస్తుంది. మరి మనకి ఇక్కడ చాలామంది కూడా మగపిల్లడికి మంగళహారతులు పట్టటము చేయటము తెల్లవారుజామున అనేది సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటిది. అది ఏ రోజు నిర్వహించాలి అనంటే సోమవారం ఎల్లుండి ఉదయము అనంటే 20వ తారీఖు ఉదయము, సోమవారం ఉదయమే మంగళహారతులు ఇలా పట్టడము. అది మాత్రం మనకి నరక చతుర్దశి నాడే చేస్తాం కాబట్టి ఆ రోజే అన్నమాట హారతులు ఇవ్వటము చేయటము. సోమవారం ఉదయం 20వ తారీఖు సోమవారము ఉదయము, 20వ తారీఖు రాత్రిపూటనే దీపావళి అమావాస్య ధనలక్ష్మి పూజ నిర్వహించటము. ఆ పండుగ వేడుక అనేది మొత్తం కూడా దీపావళి పండుగ అనేది సోమవారం రాత్రికి యథార్థంగా. అయితే మంగళవారం ఉదయం కూడా అమావాస్య తిథి ఉన్నది కాబట్టి ఆ రోజు కూడా పండుగ నిర్వహిస్తాము. అంతే తప్పించి ప్రధానంగా మాత్రం నరక చతుర్దశి దీపావళి పండుగ 20వ తారీఖు సోమవారం రోజే వస్తాయి రెండు కూడా. ఈరోజు సాయంత్రం పూటే మనం లక్ష్మీ పూజ, ధనలక్ష్మి పూజ అనేటువంటిది నిర్వహిస్తాం కాబట్టి అది ఈ రోజు రాత్రికి నిర్వహించాలి. అది రాత్రిపూట చేసేటువంటిది. మనకు ఆ కథ కూడా ఉంది కదా. సో ఆ కథ పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి కొడుకుకి పెళ్లి వివాహం అయితే తను 4వ రోజు చనిపోతాడు అని చెప్పేసి తనకి అదొక శాపం. సరే అయినా సరే ఒక అమ్మాయి ప్రేమిస్తుంది, వివాహం చేసుకోవాలనుకుంటుంది. ఆ అమ్మాయితో అందరూ చెప్తారు వివాహమైన 4వ రోజు ఆ భర్త మరణిస్తాడు అని. అయినా పర్వాలేదు చేసుకుంటానని చెప్పేసి చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత 4వ రోజున మరి యమధర్మరాజు రాకుండా ఆ రోజు ఇలా త్రయోదశి తిథి అయ్యింది. ఆ త్రయోదశి తిథి నాడు సాయంత్రం పూట ఆమె అంతా ప్రమిదలు ఇట్లా వెలిగించింది. అన్నీ కూడా బాగా దీపపు కాంతులు అంటారు. బాగా దీపపు కాంతులు ఉండి ఆమె దగ్గర ఉన్న బంగారం మొత్తాన్ని అక్కడ పెట్టింది. ఆ దీపపు కాంతులకు బంగారం బాగా దగదగ మెరిసిపోతూ ఉన్నది. యమధర్మరాజు సర్పం రూపంలో వస్తాడు, కాటేసి తీసుకుని వెళ్ళాలి అని. సరే అక్కడ ఆమె ఆ పండుగ వాతావరణము అది అంతా కూడా ఆ బంగారం మెరిసిపోతున్నది, ప్రమిదలు వెలిగించింది, దీపపు కాంతులు, పాట పాడుతున్నది. దాంట్లో ఆ సర్పం మైమరచిపోయింది.
ఆ దీపపు కాంతులకి మైమరిచిపోయి ఆ సమయము ఆ గడియలు గడిచిపోయినాయి, ఇంతకి మృత్యు గడియలు అనేటువంటివి పోయినాయి. పోయి సరే తనది ఏంటి అంటే ఆ రోజున త్రయోదశి తిథి అయ్యింది కాబట్టి ఆ ధన త్రయోదశి అని చెప్పేసి ఈ రోజు అంతే తప్ప ఉన్న బంగారాన్ని పెట్టి పూజ చేయాలి అన్నారు, కానీ బంగారం తాము కంపల్సరీ కొనాలి, కొనుక్కొని వచ్చి పూజ చేయాలి అని మాత్రం ఎక్కడా లేదు. వాస్తవంగా ఉన్న బంగారం అక్కడ పెట్టి పూజించాలంతే. కాకపోతే ఈరోజు రాత్రి ఎవరికైనా సరే ఎంత బంగారం ఉంటే అంత బంగారం అక్కడ పెట్టుతారు, లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టి అక్కడ ప్రమిదలు అనేవి వెలిగిస్తారు. వెలిగించి అవి చక్కగా ఆ పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక తీపి పదార్థం నైవేద్యం పెట్టడము, ఆ పెట్టి హారతి ఇచ్చి ఆ తర్వాత ప్రమిదల్ని కంపల్సరీ మన సింహద్వారానికి 2 సైడ్స్ పెట్టి ఉంచుతాము. అంటే దక్షిణ ముఖంగా మాత్రం, అంటే దక్షిణం వైపు మాత్రం తప్పనిసరిగా ఒక ప్రమిద మాత్రం పెట్టించాలి. దక్షిణం వైపు నుంచి ఏంటంటే యమధర్మరాజు అటు నుంచి అన్నమాట, అట్లా రాకుండా ఉండేందుకు అక్కడ ఆగిపోయేందుకు యమదీపము అని అంటాము. ఆ యమదీపము అనేది దక్షిణం వైపుకి తప్పనిసరిగా ఒక ప్రమిద మాత్రం పెట్టి ఉంచాలి. ఆ తర్వాత సింహద్వారానికి 2 సైడ్స్ పెడతాము. ఇక మన ఇష్టం, మన కాంపౌండ్ వాళ్ళ మీద కావచ్చు, పూజ గదిలో పెడతాము. మిగతావన్నీ కూడా మనం ఆగ్నేయం వైపు కూడా ఒకటి పెడుతుంటాము జనరల్గా. ఇలా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా అలా పెట్టుకోవటం అనేది వాస్తవంగా సాంప్రదాయం అది. అలా ఏంటంటే ఆ యమధర్మరాజు అనేటువంటిది అంతటితో ఆగిపోయాడు కాబట్టి రాకుండా మనం కూడా పూజా ప్రాసెస్ అనేటువంటిది ఈ విధంగా చేసుకోవటము. ఉన్న బంగారం అక్కడ పెట్టి పూజించడం, లక్ష్మీ అమ్మవారి ముందు మన దగ్గర ఉన్నంత వరకు ఎంత ఉంటే అంతే తప్ప కొనుక్కొని వచ్చి పెట్టాలనేది ఏ శాస్త్రం లేదు. అలా అక్కడ పెట్టేసి ఉంచి ప్రమిదలు వెలిగించి, ఆ ప్రమిదలు వెలిగించడం కూడా చాలా మందిలో ఒక సందేహం, ఎన్ని ప్రమిదలు వెలిగించాలమ్మా అంటారు. మినిమం ఒక 5 లేదా 11 పద్మ ముగ్గు వేస్తాము. శంఖు చక్రాలు అనేవి కూడా పద్మ ముగ్గు పక్కన వేస్తాము. వేసి కనీసంలో కనీసం ఒక 11 ప్రమిదలైనా సరే వెలిగించటం. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే 21, 27, 54, 108 ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు పెట్టవచ్చు. ఆ తర్వాత సహజంగా నువ్వుల నూనెను వాడుతూ ఉంటాం. నువ్వుల నూనె వేసి ప్రమిదలో నువ్వుల నూనె వేసి వెలిగిస్తాము. అది కూడా ఏంటి, మనకి ఈ కార్తీక మాసంలో మాత్రము తప్పనిసరిగా ఇక వచ్చేది ఒక 2 రోజులైతే ఇక కార్తీక మాసము, స్నానాలు, దీపారాధన ఇవి ముఖ్యం. సో తైలే లక్ష్మి జలే గంగా అంటాం. ఆ తైలంలోనే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది అని, నువ్వుల నూనెలోనే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. ఇక కార్తీక మాసం వచ్చిన తర్వాత ఏటైతే ప్రతి గంగా కూడా, ఎక్కడ గంగా అంటే నీరు కనబడ్డా అది గంగాదేవితో సమానము, గంగ నీటితో సమానం అని చెప్పేసి ఆ చేసేటువంటి స్నానం అంతా కూడా గంగా స్నానంగానే భావించి స్నానం చేయటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఈరోజు ధన త్రయోదశి సందర్భంగా తెలియచేసి ఈరోజు సాయంత్రం పూట ధనలక్ష్మి పూజ అనేటువంటిది చేయటము. మన దగ్గర ఎంతైతే ఉంటో అంతవరకు పెట్టి బంగారం అనేది పెట్టి ప్రమిదలు చక్కగా వెలిగించి, ప్రమిద ఎప్పుడు కూడా ఒక ప్రమిద పైన మరొక ప్రమిద పెట్టాలి నాన్న, సింగిల్ ప్రమిద అనేది పెట్టకూడదు. అలా 2 ప్రమిదలు అనేది పెట్టాలి. 2 పెట్టలేకపోతే కింద ఏదైనా ఒక ఆకు అయినా సరే ఉంచాలి. ఒక ఆకు అయినా పెట్టి దాని మీద ప్రమిద పెట్టాలి. సింగిల్గా మాత్రం పెట్టకూడదు. కాబట్టి మినిమం 3 ఒత్తులు అనేటువంటివి వేస్తాము. ఎక్కువ వెలిగిస్తాం కాబట్టి 2 వేయవచ్చు. అందులో పువ్వు ఒత్తి ఏటైతే ఒకటైనా సరే వేసి వెలిగిస్తుంటారు, అది ఏ ఆక్షేపణ లేదు, వాస్తవంగా చేయవచ్చు. ఎక్కువ వెలిగిస్తుంటాం కాబట్టి క్వాంటిటీ. ఆ విధంగా ధనలక్ష్మి పూజ అనేటువంటిది ఎందుకు క్లియర్గా చెప్పవలసి వచ్చింది అంటే, కొనలేని వాళ్ళు కొంతమంది అయ్యో మేము కొనుక్కోలేదే ధనత్రయోదశి సందర్భంగా అన్న భావన కానీ ఆలోచన కానీ రాకూడదు. ఉన్న బంగారం పెట్టి పూజ చేయమని చెప్పారు, కానీ తప్పనిసరిగా ఒక బంగారం కొనుక్కు రావాలి అని అయితే మాత్రం ఎక్కడ ఏ శాస్త్రాల్లో కూడా లేదు నాన్న. కాబట్టి టెన్షన్ పడాల్సింది లేదు, ఉన్నంత వరకే పెట్టుకొని మీరు పూజ చేయండి. అలాగే మన చలామణిలో ఉండేటువంటి నాణ్యాలు అంటే 1 రూపీ కాయిన్స్, అవి ఒక 108 నాణ్యాలు అనేవి తీసుకొని అవి పసుపు నీటిలో అవి కడిగి బట్టబెట్టి తుడిచి ఆ కాయిన్స్ తోటి మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ అనేది సమర్పించండి. అలాగే 108 తామర పువ్వులు లభ్యమయ్యేటైతే తామర పువ్వులు ఒక్కొక్క అమ్మవారి నామానికి ఒక్కొక్క తామర పువ్వు అనేది సమర్పించడం విశేషం. అవి మరి ఇప్పుడు మార్కెట్లో అంతమందికి అన్నీ అని అంటే కూడా సాధ్యపడదు.
సహజంగా రేటు అనేది కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి వినటం జరిగింది. కాబట్టి మీ శక్తి కొద్దీ అవి కానీ, కలువ పువ్వులు కానీ, లేదంటే ఎర్రటి గులాబీ పువ్వులు కానీ, అలాగే చామంతి పువ్వులు కానీ, మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పువ్వులు 108 సిద్ధం చేసి పెట్టుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేటువంటి, ఒక పువ్వు ఒక నాణెము, అలా చలామణిలో ఉండేటువంటి నాణెము. అది ఎందుకు చలామణిలో ఉండే నాణ్యం అంటున్నానంటే వెనకటి ఎవరి దగ్గరైనా ₹1 పావలా వీళ్ళలో ఉంటే అవి పెట్టకూడదు. అందుకని మినిమం అది రూపాయి నాణ్యము అనేటువంటిది అది తీసుకొని అది ఒక పువ్వు లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించటం, తర్వాత ఒక తీపి పదార్థము నైవేద్యం పెట్టడము, లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరంగా హారతి ఇవ్వటము. ఆ తర్వాత ఆ ప్రమిదల్ని ఏ ఏ స్థలాల్లో పెట్టాలో, మరి సింహద్వారం ముందు కావచ్చు, దక్షిణముఖంగా కావచ్చు. అందుకనే మన గృహానికి 4 వైపులా కూడా 4 దిక్కులు పెడతారు. అష్టదిక్పాలకులు అని అంటాం. 8 వైపులు కూడా పెట్టి ఉంచటము యథార్థంగా ఇది మంచిది. ఇది వీలైనంత వరకు కూడా ఆ విధంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి నాన్న. ధనత్రయోదశి సందర్భంగా తెలియచేయటము. మ్యాక్సిమం నువ్వుల నూనె అనేటువంటిది శ్రేష్టము. అలాగే దీని తర్వాత మరొకటి అనంటే ఆవు నెయ్యి. ఈ రెండింటిని మాత్రమే వాడుతూ ఉంటాము ఇప్పుడు. అలాగే దీపావళి పండుగ సందర్భంగా కూడా, ఆ తర్వాత కార్తీక మాసం సందర్భంగా కూడా వీలైనంత వరకు నువ్వుల నూనెలో లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది కాబట్టి నువ్వుల నూనెతోటి దీపారాధన అనేది చేయటం విశేషం. బాగా వివరించారమ్మా. అయితే చాలామంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు మీలాగా, ఏవో కొనాలి అని అంటారు కదమ్మా ఇవాళ గవ్వలు అలాంటివి. ఈ మధ్య జనరల్ గా ఓకే, in my 2 hours master class I'll help you build the right mindset along with the strategies you require to become a full-time profitable trader. Over 1 lakh. కరెక్ట్. ఇవన్నీ ఏంటంటే కొన్ని మాత్రము వాళ్ళ ప్రమోషన్ కోసం కావచ్చు. ఇవి మొదటి నుంచి నువ్వు కంపల్సరీ చేయాలని అయితే లేదు. ఇప్పుడు గవ్వ కంపల్సరీ ఉండాలి అని కావచ్చు, ఆ గోమతి చక్రం విషయంగా కావచ్చు, ఇవన్నీ కూడా అవి వాళ్ళ ఇష్టంగా. కానీ మేము కంపల్సరీ నువ్వు ఇది పెట్టాలి అనేది చెప్పము. యథార్థంగా గోమతి చక్రం కంపల్సరీ నువ్వు తీసుకెళ్ళి నువ్వు పెట్టాల్సిందే, అది కరెక్ట్ కాదు. ఉన్నవి పెడుతుంటారు వాళ్ళ ఇష్టం. ఏదైనా లక్ష్మీ అమ్మవారికి రిలేటెడ్ ఇవన్నీ కూడా. ఎందుకు రిలేటెడ్ అనంటే సముద్ర గర్భం నుంచి వచ్చినాయి కాబట్టి ఇవి కూడా దాని అంతరార్థం, అంతకంటే లాజిక్ ఏం లేదు. సముద్రంలో నుంచి వచ్చినవి ఇవి. శంఖం కానీ లక్ష్మీ అమ్మవారు కూడా అలాగే ఉద్భవించారు కాబట్టి ఇవన్నీ కూడా దాని అంతరార్థం అది, అంతే తప్పించి కంపల్సరీ పెట్టాలి అనేం కాదు. ఇప్పుడు ఇంకా కొంతమంది రాళ్ల ఉప్పు తీసుకొని రాళ్ల ఉప్పు పైన దీపారాధన చేయండి అంటారు. అది కూడా సముద్రంలో నుంచి వచ్చింది కాబట్టి చెప్తున్నారు తప్పించి అలాగే కంపల్సరీ చేయాలి అని అయితే లేదు. మీకు మీ పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా ఏదైతే ఆచార సాంప్రదాయంగా చేసుకుంటూ వచ్చారో ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇవ్వాలి. ఎవరైనా మా పెద్దవాళ్ళు చెప్పారు అన్న విలువ గౌరవమే ఇంపార్టెంట్. ఈ మధ్య కూడా ఏమవుతుందంటే ఈ ఆర్థిక పరంగా కూడా ఎంత వచ్చినా డబ్బు సరిపోవట్లేదు పబ్లిక్లో. కాబట్టి ఏమోలే ఈ ఉప్పు మీద దీపారాధన కావచ్చు, గోమతి చక్రాలు కానీ, శంఖం కానీ ఇలాంటివి మరి వాడు పెద్దవాళ్ళు చెప్పారు కదా ఇలా చేస్తే కలిసి వస్తుందేమో అని చెప్పి మనిషి ఆశాజీవి సహజంగా కలిసి వస్తుందేమో, పోనీలే మనకు పోయే నష్టం ఏముంది, ఇదే కదా ఇది చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ మరి 30 ఏళ్ల క్రితం ఇవన్నీ ఎందుకు లేవు? మరి అప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయిగా. కానీ మన పెద్దవాళ్ళు అప్పుడు తెలియకనా చెప్పండి. కాకపోతే ఇప్పుడు మనం అనుకోవాలి, ఎందుకంటే ఈ మధ్య ఈ సోషల్ మీడియా అనేది ఎక్కువ వచ్చిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి అవి ఎక్కువైపోయింది తప్పించి మొదటి నుంచి కూడా మీ పెద్దవాడు ఏదైతే చెప్పారో అది ఫాలో అవ్వటం చాలా మంచిది నాన్న. మొదటి నుంచి వచ్చింది ఈ నాణ్యాలతోటి పూజ చేయటం అనేది. రాజుగారి అప్పుడు వెనకటిలో ఈ రాజుల కాలంలో ఏం చేశారంటే అప్పుడు ఆ నాణ్యాలు అనేవి ఉండేవి, బంగారు నాణ్యాలు. మనకి చలామణిలో ఉండే నాణ్యాలు మరి ఇవి రూపాయి బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు ఇవి. కాబట్టి ఇది 108 తీసుకోండి అంటాము. వెనకటిలో మరి ఒక నది దాటేటప్పుడు కంపల్సరీ ఒక కాయిన్ వేయంది నది దాటకూడదని వాళ్ళు. మరి అప్పట్లో వరహాలు అనేవి ఉండేవి. ఆ వరహాలు అంటే నాణ్యాలు చక్క బంగారు నాణ్యాలే పడేసేవాళ్ళు. అందుకనే ఎప్పటికైనా తవ్విన కొద్దీ బయటకు వస్తున్నాయంటే అవే బయటకు వస్తున్నాయి. నది దాటేటప్పుడు యథార్థంగా ఇప్పుడు కూడా ఒక నది మనం దాటుతున్నాము, కృష్ణా నది కావచ్చు, గోదావరి నది కావచ్చు, ఏదో నది మనం దాటుతున్నామంటే ఒక కాయిన్ అందులో వేయాలి. మనం ప్రజెంట్ ఏం చేస్తున్నాం, ఒక నాణ్యం వేస్తున్నాం. నాణ్యం అంటే రూపాయి బిళ్ళ చలామణిలో ఉండేది మనం వేస్తున్నాము. మరి మనకి అదే గొప్ప, అదే వరహం కింద
సో దాన్ని మనము ఇప్పుడు మనం వేస్తున్నాం. యథార్థంగా ఎవరైనా సరే ఒక నది దాటేటప్పుడు ఒక కాయిన్ అనేది అందులో వేయాలి. అది ఈ రోజు కాదు, మొదటి నుంచి మన పెద్దవాడు చెప్పింది. ఇప్పుడు టాపిక్ ఎందుకు వచ్చిందంటే పెద్దవాడు మొదటి నుంచి ఏదైతే చెప్పారో అది మనం సాంప్రదాయంగా పాటిస్తూ వచ్చాం. మాకు మా తాతగారు చెప్పేవారు. అవన్నీ ఇప్పుడు నాకు అన్ని గుర్తొచ్చి ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నేను మరి ఇందులో ఈ లైవ్ కార్యక్రమంలో తెలియచేయటం అనేది, వెనకటిలో మా తాతగారు ఏమైతే చెప్పారో అవి నేను చెప్తూ ఉండేదాన్ని. వాస్తవంగా అవి చెప్పేదాన్ని. మనకు తెలిసిన 10 మందికి పంచుకోవాలి కాబట్టి చెప్పాము. నేను ఒక్కదాన్నే బాగుపడాలి, నేనే స్వార్థంగా ఉండాలి అనేది లేకుండా నిస్వార్థంగా అందరికీ కూడా తెలియచేయటం ఇంపార్టెంట్. కాబట్టి అప్పట్లో అన్నీ అడిగేవాడు. ముగ్గు ఎందుకు వేస్తున్నావు, పెరుగు ఎందుకు కంపల్సరీ ఉండాలి, ఇది ఎందుకు ఉండాలి, అన్నం తినేటప్పుడు ఎడమ చెయ్యి ఇట్లా కంచాన్ని తగిలితే కొట్టేవాడు. మరి ఇప్పుడు బఫెట్ అని చేతులు ఇట పట్టుకొని తింటున్నాం, ఇట పోయి వేయించుకుంటున్నాం. వాస్తవంగా కొత్తలో గిల్టీగా ఉండేది, అలవాటైపోయింది. వాస్తవంగా ఎడం చెయ్యి తగలకూడదు. కుడి చేత్తో మనం ఇట్లా తింటున్నామంటే ఎడం చెయ్యి తగలకూడదు. తగిలితే మా అమ్మగారు గంటతోటి ఇట్లా కొట్టేవాడు. ఎడం చెయ్యి ఇట్లా తగిలితే అంటూ అని చెప్పి, అలా తగలకూడదు అని. దాని అంతరార్థం ఉంటుంది కదా మనం డీప్గా ఆలోచిస్తే. అంతే తప్పించి మరి ఇప్పుడు ఈ చేత్తో పట్టుకుంటున్నారు, కుర్చీలో కూర్చుంటున్నారు, టేబుల్ మీద పెట్టుకోనో ఎలాగైనా టీవీ చూసుకుంటూ ఇట్లా తింటూనే ఉన్నారు. సో ఇది వద్దు అనేది మన పెద్దవాళ్ళు మొదటి నుంచి చెప్పింది. ఈ రోజు ఏదో కొత్తగా చెప్పేది ఏమీ లేదు. వడ్డన చేసేటప్పుడు కూడా ముందు ఒక పదార్థం వడ్డన చేసి అన్నం పెట్టాలి. డైరెక్ట్ గా అన్నం వడ్డన చేయకూడదు. అది అశుభాలకి మాత్రమే. ఇది మాసికాలు అబ్దికాలకు మాత్రమే అన్నం ముందు కంచంలో వడ్డన చేస్తారు. విస్తరాకులో వడ్డన అనేది మనం శుభం, ప్రతిరోజు శుభం అన్నట్టే కదా. సో ఏదైనా ఒక పదార్థం, ఒక చట్నీయో పప్పో కూరో ఏదైనా సరే వడ్డన చేసి ఆ తర్వాత అన్నం వడ్డించుకోవాలి. ఫస్ట్ కంచంలో అన్నము అనేది వడ్డించకూడదు. ఆక్షేపణ చాలా చాలా తప్పది. అన్నం వడ్డించుకోకూడదు. అలాగే సందర్భం వచ్చిందని తెలియజేస్తారు. ఇప్పుడు రేపు దీపావళి పండుగ కావచ్చు, ఏమైనా మనకు పండుగలు వస్తుంటాయి. పండుగలకు మనం మినపప్పు నానబోస్తాం గారెల కోసం. సహజంగా ఎక్కువ మంది కూడా గారెలు, పులిహోర, సేమియా పాయసం ట్రెడిషనల్. ఇది మనకు మొదటి నుంచి వస్తున్నటువంటి ఇప్పుడు ఇలాంటివి అనేది మా అమ్మగారు మొదటి నుంచి చేసేవారు కాబట్టి నేను చేస్తాను. అది మనం ఫాలో అవుతూ వస్తున్నాము. అలాగే మినపప్పు మనం నానబోస్తాం. ఎంతో ఎవరికి ఎంత అవసరమో అంత నానబోస్తారు. అందులో నీళ్ళు పోసి మనం కడిగేసి గిన్నె నీళ్లు పోసి పెట్టించి మూత పెడతాం. కానీ అందులో కొంచెం ఒక 5-6 పచ్చిశనగపప్పు గింజలు కావచ్చు, కందిపప్పు కానీ ఏదైనా వేయాలంటారు. అంటే ఇది శుభం కదా. మినపప్పు గారెల కోసం చేస్తున్నాం. ఉత్త మినపప్పు ఎప్పుడు వేస్తారు? మాసికాలు, తద్దినాలు వీటికైతే ఉట్టి మినపప్పు నానబోసి వేస్తారు, గారెలు అని చెప్పి చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాంట్లో కొంచెం ఒక 5-6 పచ్చిశనగపప్పు గింజలు కానీ కందిపప్పు గింజలు కానీ మినపప్పులో కలపాలి. దాని ఇప్పుడు మనం వడలు అంటాం. ఆ వర్డ్ యూజ్ ఒకటే, పదార్థం ఒకటే, దాని షేప్ అదే, గారెనే, గారెలే కొంచెం వేరు. మనం అనడం వడ అంటాం. లేదా గారెలు అన్నా అప్పుడు తప్పు ఉండదు. ఏది పచ్చిశనగపప్పు కానీ ఏదైనా మరొక ఇంగ్రీడియంట్ కలపాలి అక్కడ కంపల్సరీ. పచ్చిశనగపప్పు, కందిపప్పు ఏమన్నా కలపాల్సింది ఒక 5-6 గింజలు. ఎవరైనా ఇంతవరకు చేయకపోతే ఇప్పుడు గుర్తు పెట్టుకొని, ఎందుకంటే నాకు అభిమానులు ఎక్కువ, చాలా మంది కూడా ఫాలోవర్స్ ఉంటారు. నేను ఎక్కడ ఏ ఫంక్షన్ పోయినా కలిసి పాపం చెప్తుంటారు, అమ్మగారు మీరు చెప్పినవన్నీ మేము ఫాలో అవుతుంటాము, చాలా బాగున్నాం మేము అని చెప్తారు. అందుకని ఇవి స్పెసిఫిక్గా చెప్పేది. ఇవన్నీ కూడా మా పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా చెప్పినటువంటివి. ఈ రోజు ఏదో కొత్తగా క్రియేట్ చేసి చెప్పినటువంటివి కానే కాదు. మనం ఇక్కడ ఈ లైవ్ కార్యక్రమం మరి ఆన్లైన్ ఇక్కడ అథారిటీగా తెలియజేస్తున్నామంటే పెద్దవాళ్ళు చెప్పినవి ఇవన్నీ కూడా. ఏవి మధ్యలో వచ్చినవి ఏమీ కాదు. అయ్యో బంగారం కొనలేదే అని ఎవరు కూడా అనుకోక్కర్లేదు. అలాగే కంపల్సరీ గోమతి చక్రం కొనాలి, కంపల్సరీ శంఖం ఉండాలి, కంపల్సరీ అన్న రూల్ ఏం లేదు. అవి సముద్ర గర్భం నుంచి ఉద్భవించినవి కాబట్టి లక్ష్మీదేవి అంశగా భావించి వాటిని తీసుకుంటారు. మస్ట్ కంపల్సరీ ఉండాలని అయితే ఎక్కడా లేదు నాన్న. మీరు చలామణిలో ఉండే నాణ్యం ఏదైతే ఉంటుందో రూపాయి బిళ్ళ, దాన్నే లక్ష్మీదేవిగా భావించి చక్కగా దానికి పసుపు రాసి బొట్టి పెట్టి అక్కడ పెట్టించుకొని వాటికి కూడా కుంకుమార్చన అనేది చేయండి. మీరు కుంకుమార్చన చేయదలుచుకుంటే అలా చేయండి, అది ఎక్సలెంట్. దాన్ని మించింది లేదు. ఎందుకంటే పసుపుతో చేస్తాం మనము. గణపతి కావచ్చు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు. ఆ ప్లేటులను ఒక రూపాయి బిళ్ళ కూడా పెడతాము, పెట్టి మనం పూజ చేస్తాము. తప్పనిసరిగా ధనయోగము అనేటువంటిది ఉంటుంది నాన్న. ఇలా చేస్తే చాలా, అంతే తప్ప మనకు లేని వాటి గురించి మనము భయపడి ఆరాటపడి ఇంట్లో గొడవలు పెట్టుకొని కొనుక్కు రావాల్సిందే, కంపల్సరీ వచ్చేటప్పుడు తీసుకురా, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు దయచేసి అలా ఏది కూడా ఫోర్సు ప్రెషర్ చేయకండి. ఓకే,
ఇక అందరూ ఎదురు చూసే విషయాల్లో మంచి మాటలో భాగంగా ఈ రోజు ఏం చెప్పాలనుకున్నారు? అలాగే టైం అయిపోయింది చూస్తుండే కానీ మంచి విషయాలకు టైం అయిపోతుంది ఎప్పుడు. అలాగే ఒక్కసారి మనకు ఇది కూడా చెప్పండి అమ్మా, విజయ మార్గం మాల. తప్పకుండా విజయ మార్గం మాల అని చెప్పేసి ఉంది నాన్న. అది ఉద్యోగానికి కావచ్చు, వివాహానికి కానీ, సంతానానికి కానీ, సొంత ఇంటికి కావచ్చు, ఇలా అన్నిటికీ మీరు విజయ మార్గం మాల అని చెప్పేసి అని సమస్య ఏంటి అనేది మొత్తంగా వివరణ ఎవరికి అలా చెప్పకూడదు. ఉద్యోగం కోసం అమ్మా అని చెప్పండి, లేదా వివాహం కోసం అని చెప్పండి. అలా చెప్పి విజయ మార్గం మాల అని అంటే చాలిస్తారు. అలాగే కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కూడా ఉంది. 5 వస్తువులు కలిపి కాంబో ప్యాక్ ఆఫర్ అనేది ఉంది. మీరు యూట్యూబ్లో చూస్తే వాటి గురించి అన్నీ కూడా తెలుస్తాయి. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చిన్నపిల్లలకి మెడలో ధరించేటువంటిది. అది చదువు పట్ల వాళ్ళకి ఆసక్తి అనేది పెరుగుతుంది, చదువులో రాణించగలుగుతారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ధరించవచ్చు దాన్ని. అలాగే మరొకటి కూడా అనేది ఈ ఆకర్షణ శిల అని చెప్పేసి కూడా ఉంటుంది నాన్న. అంటే ధన ఆకర్షణ శిల అనేటువంటిది వేరు, అది కాక రక్షణ శిల అని చెప్పేసి కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ మ్యాక్సిమం పీపుల్కి సుపరిచయమే కానీ తెలియచేస్తున్నాను. అలాగే GSITACRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వీక్షించవచ్చు. అలాగే జ్యోతిష్య పరంగా కావచ్చు, ఆస్ట్రాలజీ పరంగా కానీ, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్య అనేది ఉన్నా చక్కని పరిష్కార మార్గంగా సంప్రదించవచ్చు. ఇక్కడ మనకు ఆస్ట్రాలజీ పరంగా కూడా ఈ రాసులు కానీ, నక్షత్రాల గురించి కానీ చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి అందరికీ కూడా యూస్ఫుల్గా ఉండేలా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా డీప్గా కావాలి అన్నప్పుడు మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు నాన్న. ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారము అనేది తెలియచేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు తెలియజేసేటువంటి మంచి మాట, ఒక కొబ్బరికాయ అనేటువంటిది తీసుకొని, పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొని మీరు అమావాస్య రోజు రాత్రిపూట చేయవలసినది. అంటే సోమవారం రాత్రిపూట చేయండి. లేదు అని అంటారా మధ్యాహ్నం నుంచి కూడా అమావాస్య తేదీ ఉంది కాబట్టి చేయొచ్చు. లేదంటారా మంగళవారం రోజు ఉదయం పూట కూడా అమావాస్య ఉంది నాన్న. అంటే అమావాస్య గడియలు మాత్రమే మీరు చూసుకోండి. క్యాలెండర్లో చూస్తే తెలుస్తుంది మీకు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమావాస్య అనేది. ఆ అమావాస్య తిథి ఉన్నప్పుడు ఒక పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొని, ఎర్ర రంగు దారము, ఒక వ్యక్తికి దిష్టి తగిలింది అనంటే, లేదా ఎగ్జాంపుల్ గృహ యజమాని లేదా షాపు యజమాని, బిజినెస్ అయ్యేటైతే షాప్ యజమాని కావచ్చు, మన గృహంలో అయితే గృహ యజమాని, తను ఎంత హైట్ అయితే ఉంటాడో అంత హైటు ఎర్ర దారము అనేది తీసుకోండి. ఆ ఎర్ర దారం అంతవరకు కట్ చేసి ఆ కొబ్బరికాయకి చుట్టండి. చుట్టి ఆ వ్యక్తి తనంతట తనైనా సరే నీళ్ళ దగ్గరికి, అంటే పారే నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి, అక్కడ ఇటు 7 సార్లు అటు 7 సార్లు పైనుంచి కిందకి దిగదుడుపు 7 సార్లు దిష్టి తీసి నీళ్ళల్లో విసిరేసేయండి. లేదమ్మా చిన్నపిల్లలకి చేయాలి, మేము పిల్లలు ఎప్పుడు సిక్ అవుతున్నారు, అస్వస్థతగా ఉంటున్నారు అనేటైతే, లేదా బెడ్ రీడర్ అయి ఉన్న వాళ్ళకైనా సరే వాడు ఎంత హైట్ అయితే ఉంటారో అంత హైట్ మందం ఎర్రదారం తీసుకొని కొబ్బరికాయకు చుట్టి దిష్టి అనేటువంటిది తీసి ఒక కవర్లో వేసి అది టైట్గా కట్టి చెత్తబుట్టలో పడేయండి. డస్ట్బిన్ వాళ్ళు తీసుకువెళతారు. మీరు ఎక్కడంటే అక్కడ మాత్రం దయచేసి పడేయద్దు, ఏవి కూడా డస్ట్బిన్లో పడేయచ్చు. లేదనంటారా పారే నీటిలో వదిలేసేయండి, అది కొట్టుకొని వెళ్ళిపోతుంది. మీకున్నటువంటి దిష్టి అనేది కూడా ఆ విధంగానే కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంది కాబట్టి మీరు ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ధనలక్ష్మి అమ్మవారికి మనం పూజా ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాము. ఆ చేసిన తర్వాత ఒక పాయసము అనేది చేసి నైవేద్యం పెట్టండి, లేదా క్షీరాన్నము అని అంటాము. ఆ క్షీరాన్నం చేసి నైవేద్యం పెట్టి అందరికీ కూడా గృహంలో మీరు కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోండి. దీనివల్ల దంపతుల మధ్య, భార్యాభర్తల మధ్య సఖ్యత అనేటువంటిది ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు, సంతోషంగా ఉండగలుగుతారు. చాలా మంచి మంచి విషయాలు, ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ కటాక్షం కొరకై అలాగే పిల్లలను ఉద్దేశించి కూడా చాలా మంచి విషయాలు అందరితో పంచుకున్నారమ్మా. మీకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు, అలాగే పర్సనల్గా కలవాలి అని అనుకునేవారు నంబర్స్ నోట్ చేసుకోండి. లైవ్ అనంతరం మీరు పర్సనల్గా మాట్లాడవచ్చు, అమ్మని కలవచ్చు. ధన్యవాదాలు. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 9393364674, 04027